హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? నేను బాగున్నానండి. ఇవాళ వచ్చేసి మాది ఇలా చేపల కూర. ఇది ఎలా చేయాలో నేను నా స్టైల్లో నేను చూపిస్తున్నాను. ఈ కొంచెం ఒక ఉల్లిగడ్డ కాల్చి వేస్తానండి. అప్పుడు వెనక రోజులు ఇట్లా అంటే ఇంతకుముందు మా అమ్మలు నాయనమ్మలు ఇట్లా చేశారు. ఉల్లిగడ్డ కాల్చి మిక్సీ వేయాలండి. మిక్సీ మెత్తగా పట్టి తాళం చేస్తున్నా. చేపలు మంచిగా ఉప్పు వేసి తేడా మంచి వాళ్ళు కడిగిస్తారు, కానీ నేను మళ్ళీ ఇంట్లో 2-3 సార్లు కడిగాండి. కడిగేసి తాళం చేస్తున్నా. తాళం చేసేసి అల్లం ఉల్లిగడ్డలు వేస్తున్నా. 2 ఉల్లిగడ్డలు కోసిన, ఒకటి కాల్చి మిక్సీ పడితే మళ్ళీ ఇలా తాలింపులో ఒకటి వేసిన. అవి బాగా మగ్గినాక మా చిన్నపిల్ల ఒకటి వచ్చి కాజేస్తుంది పక్కన. మమ్మీ అది పెట్టు ఇది పెట్టు అని ఇచ్చి కాజేస్తుంది. నూనె వేసా. నూనె ఆయిల్ మొత్తం హీట్ అయిందండి. హీట్ అయిపోయినాక కొంచెం ఆనియన్స్ వేసా. ఉల్లిగడ్డలు వేసి కొంచెం ఎర్రగా మగ్గినాక గోల్డెన్ రంగు రావాలి వచ్చేసిన తర్వాత నెక్స్ట్ పసుపు వేసా. పసుపు బాగా మగ్గిన నుంచి కొంచెం అది కలర్ షేడ్ అయినాక అల్లం పేస్ట్ పట్టి ఉంచుతానండి నేను. అల్లం పేస్ట్ వేసా. అల్లం అయిపోయాక నెక్స్ట్ ఇక ఉల్లిగడ్డ పేస్ట్ కూడా పట్టే కదండి, అది కూడా వేస్తున్నా. అన్ని తాలింపులనే మగ్గిచ్చి చేస్తా. ఉల్లిగడ్డ పేస్ట్ వేసా. అది కూడా కొంచెం బాగా మగ్గాలి, పచ్చివాసన పోయిందాక మగ్గిచ్చేసి నెక్స్ట్ ఇక అన్నం కూడా అయిపోయిందండి. పక్కనే అన్నం గుంజుకుంది. అది గంట అలా పెట్టింది ఏంటంటే అడుగున గుంజుకుందో లేదా అని చూస్తున్నా. నెక్స్ట్ వచ్చేసి ఇక ఉప్పు కారం, మేము బాగానే తింటామండి కారం. చేపల కూరలో పులుపు వేస్తాం కదా, కొంచెం ఎక్కువే ఉండాలి కారం. ఆయిల్ తక్కువ వేస్తానండి నేను. తర్వాత ఉప్పు కారం అన్నీ వేసినాక పచ్చి మసాలా, మెంతి పిండి, గరం మసాలా అన్నీ వేసేసాను. మగ్గినాక డైరెక్ట్గా నేను చేప ముక్కలు వేయండి. నెక్స్ట్ చింతపులుసు పోస్తా. అది కొంచెం మసిలినాక తర్వాత చేపల ముక్కలు వేస్తాను. ఇది నేను కూడా మా అత్తయ్య దగ్గర నేర్చుకునే వంట. చాలా బాగుంటుంది కూర, టేస్ట్ ఉంటుంది. పిల్లలు మంచి ఇష్టంగా తింటారండి. మనం ఏదైనా చేయాలంటే ఇక ఇంట్రెస్ట్గా చేస్తే అది మంచి టేస్ట్గా ఉంటుంది. కూర వచ్చేసి మగ్గిపోయిందండి చాలా. ఇంకొంచెం దగ్గరికి రానిస్తే కూర అయిపోయినట్టే. ఓకే అండి, చేపల కూర నచ్చితే ఒక లైక్ చేయండి. ఓకే, బాయ్ అండి.